హలో గైస్, నేనైతే ఘాటి మూవీ చూసేసిన. స్టారింగ్ ద క్వీన్ అనుష్క శెట్టి గారు, విక్రమ్ ప్రభు గారు, డైరెక్టెడ్ బై క్రిస్ జగర్లముడి. నాకైతే మూవీ చాలా పూర్ అనిపించింది బ్రో. అంటే ఇది ఒక మూవీ కాకుండా థియేటర్కి వచ్చి ఏదో ఒక వెబ్ సిరీస్ చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఆగస్ట్ 8 లో అరేబియా కాదలి అని ఒక వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. దానికి కూడా డైరెక్టర్ క్రిస్ జగర్లముడి గారే. సో క్రిస్ జగర్లముడి గారు ఇంకా ఆ వెబ్ సిరీస్ జోన్ లోనే ఉండి ఈ సినిమా తీసారో ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. కానీ టోటల్ ఫ్లాట్ నరేషన్ బ్రో. సినిమా ఎక్కడ కూడా మీకు 1% కూడా హై ఇవ్వదు, అలా వెళ్తూనే ఉంటుంది. సినిమా టైమింగ్ 2 hours 36 minutes అయినా ఏదో పొద్దున్న నుంచి గంటల తరబడి చూస్తున్నట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ గారు మంచి స్టోరీని అయితే ఎన్నుకున్నారు, కానీ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అయినా, సాంగ్స్ అయినా, డైలాగ్స్ అయినా, నెరేషన్ అయినా ఏది అంత మంచిగా వర్క్ అవ్వలేదు. నాకైతే అస్సలు ఈ సినిమా కనెక్ట్ అవ్వలేదు బ్రో. సినిమా ప్లాట్ వచ్చేసి మన ఒడిశా కోరాపుట్ కొండల్లో శీలావతి అని గంజాయిని ప్రొడ్యూస్ చేస్తారు. సో ఈ గంజాయిని పోలీసులకి చిక్కకుండా ఈ కోరాపుట్ కొండల నుంచి వెండర్ వరకు డెలివర్ చేసే కార్మికుల్ని ఘాటి అని అంటారు. సో అలాగే అనుష్క శెట్టి యాజ్ శీలావతి అండ్ విక్రమ్ ప్రభు గారు యాజ్ దేశీరాజు ఒక్కొక్క ఘాటి. సో పాస్ట్ లో ఇలాగే గంజాయి స్మగల్ చేస్తుండగా వీళ్లతో సంథింగ్ ఏదో జరిగిన వల్ల వీళ్ళు ఆ ఘాటి పని మానేశారు. కానీ తర్వాత వీళ్ళు ఊర్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ని చూసి ఈ ప్రాబ్లమ్స్ కి సాల్వ్ చేయాలి అంటే వాళ్ళకి చాలా డబ్బులు కూడా కావాలని చెప్పి వీళ్ళు గంజాయిని ఓన్ గా ప్రాసెస్ చేసి ఒక లిక్విడ్ ఫామ్ గంజాయిని అయితే ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ లిక్విడ్ ఫామ్ గంజాయి వల్ల వీళ్ళు కోట్ల రూపాయలు అయితే సంపాదించారు. అండ్ ఆ డబ్బులతో వీళ్ళు ఊర్లో మంచి స్కూల్స్ అండ్ మంచి హాస్పిటల్స్ కట్టించారు. కానీ వీళ్ళ లిక్విడ్ గంజాయి బిజినెస్ వల్ల మొత్తం ఈస్టర్న్ ఘాట్ కి గంజాయి బిజినెస్ కింగ్ అయిన చైతన్య రావు గారి బిజినెస్ అయితే చాలా బాగా దెబ్బతినింది. అండ్ ఇక్కడ నుంచి స్టోరీ మన ఓల్డ్ మూవీలా చాలా రెగ్యులర్ అండ్ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అనుష్క బిజినెస్ వల్ల చైతన్య బిజినెస్ చాలా బాగా దెబ్బతినిందని చెప్పి వీడొచ్చి అనుష్క కళ్ళ ముందే తన బావ విక్రమ్ ప్రభుని చంపేస్తాడు. సో అనుష్క చైతన్యపై రివెంజ్ తీసుకోవాలి, వాడి బిజినెస్ ని టోటల్ గా మఠాస్ చేయాలి అండ్ వాడిని చంపేయాలి అని తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నాకేమనిపించిందంటే చైతన్య గారు ఒక మంచి యాక్టర్. ఆయన వెబ్ సిరీస్ 30 Words 21 మాయాసభ చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఒక నెగటివ్ రోల్లో ఉన్నారు, విలన్ క్యారెక్టర్ చేశారు. అండ్ ఆయనకి విలన్స్ అంతా ఏం అర్థమైందో అంటే విలన్స్ అంటే ఎప్పుడు అరుస్తూ ఉంటారా ఏంటో. ప్రతి సీన్ లో ఆయన వచ్చే ప్రతి సీన్ లో అరుస్తూనే మాట్లాడుతుంటారు, అరుస్తూనే ఉంటారు. అంటే అది ఆ సీన్ కి అది రిలవెంట్ కూడా కాదు, కానీ అరుస్తూనే ఉంటారు ఏంటో మరి. ఇంకో ఫనీ థింగ్ నాకేమనిపించిందంటే ఫ్యూ డేస్ బ్యాకే నేను క్రిస్ జగర్లముడి గారి వెబ్ సిరీస్ అరేబియా కాదలి చూసా. సో ఆ వెబ్ సిరీస్ లో ఉన్న హీరో హీరోయిన్ కి వదిలేసి మిగతా అన్ని క్యారెక్టర్స్ ఈ మూవీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నారు. సో అది నాకు కాస్త ఫన్నీ అనిపించింది అంతే. సో ఈ మూవీలో పాజిటివ్స్ చెప్తే సాలార్లో ప్రభాస్ వెనక కత్తులతో ఒక కల్కి అవతారం చేస్తారు కదా, అలా సేమ్ క్లైమాక్స్ లో ఉన్న ఒక ఫైట్ సీన్ లో అనుష్క వెనక కూడా అలా కత్తులతో ఒక కల్కి అవతారం చేస్తారు. అది నాకు నచ్చింది. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటంటే ఒడిశా కోరాపుట్ హిల్స్ ని, ఘాట్స్ ని, నదుల్ని చాలా బాగా చూపించారు. నాకైతే అసలు అదొక హెవెన్ లా అనిపించింది. అండ్ ఈ వింటర్ ఖచ్చితంగా కోరాపుట్ వెళ్ళాలి అని నాకు అనిపించింది. సో ఫైనల్ గా నేనైతే మూవీకి 1.5 stars ఇస్తున్నా. సో మీరు ఈ మూవీ చూసుంటే మీరేన్ని స్టార్స్ ఇస్తారో, మీకు ఎలా ఈ మూవీ అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. అండ్ నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.